స్కామ్ గురించి మన విజయసాయిరెడ్డి నోరు విప్పేశారు. సో అరవిందో నుంచి మనీ ఎవరు తీసుకురమ్మన్నారు, ఎలా తెచ్చారు, ఎవరి చేతులు మారాయి, అవి చెక్కుల రూపంలో ఎవరి చెంతకు చేరాయి అనేది విజయసాయిరెడ్డి గారు ఈరోజు ఈడీ కలిసిన సందర్భంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఇవాళ ప్రెస్ మీట్లో మిథున్ రెడ్డి అడిగితే రెడ్డికి మన అరవిందో ఫార్మా నుంచి నేను 100 కోట్ల అమౌంట్ ఇప్పించాను అని విజయసాయిరెడ్డి తెలపడం జరిగింది. సో ఇది నార్మల్గా ఒక స్కామ్ అని ప్రచారంలో వచ్చినప్పటి నుంచి ఇలాంటి నిజాలన్నీ కూడా మన విజయసాయిరెడ్డి గారే బయట పెట్టడం జరుగుతున్నది. సో ఇందులో వాస్తవాలు ఉన్నాయా లేదా, లేక వీళ్ళకు మనస్పర్ధలు వచ్చి ఇలా చెప్తున్నారా అనేది మనకు అది ఇన్వెస్టిగేషన్ జరిగితే కానీ తెలియదండి. ప్రస్తుతానికైతే విజయసాయిరెడ్డి గారు, రెడ్డి, మిథున్ రెడ్డి ఇంకా వీళ్ళ చుట్టూనే కేసు తాలూకు వివరాలన్నీ కూడా తిరుగుతున్నాయి. సో విజయసాయిరెడ్డి గారు మాత్రం ఆయన పీరియడ్లో జరిగిన స్కాముల్లో ఇది పెద్ద స్కాము. ఇది అధినేత జగన్కు తెలియదు, కేవలం మిథున్ రెడ్డి వాళ్ళు కసిరెడ్డి వీళ్ళే నడిపించారని తెలపడం జరిగింది. సో ఇది ఆయన కావాలని టార్గెట్ చేసి వైసీపీని ఇరికిస్తున్నాడా, వేరే వాళ్ళ మెప్పు పొందడం కోసం, లేదా ఆయన పార్టీలో ఇబ్బంది పడి ఆయన శత్రువులు ఏదైతే ఇబ్బందికర పరిస్థితులు నెట్టేయడం వల్ల ఆయన కూడా దానికి ప్రతిచర్యగా ఇలా చేస్తున్నా అనేది మనకు కాలమే చెప్పాలి ఫ్రెండ్స్.